సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు బదివేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 36వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మానవత్వం లేని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెత్తి నోరు కొట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు 3000 రూపాయలు, ఆయలకు 2000 రూపాయలు అయినా కనీస వేతనం పెంచాలని చేసిన విజ్ఞప్తి న్యాయసమ్మతమైనదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. 36 రోజుల నుంచి సమ్మె మేము కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. మహిళలు ఈ విధంగా పండగ రోజు కూడా ఈ విధంగా రోడ్లపైన ఉన్నారని జాలి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈ 5 సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జీలేమి, నిత్యావసర ధరలేమి ఏ విధంగా పెరిగినాయో కనీసము ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ఏ విధంగా మేము బిడ్డలను పోషించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా చదివించుకోవాలి? ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దయ ఉంచి మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా ఉద్యోగాలు కన్నా తీసేస్తే వచ్చే ఎన్నికల్లో మాకు అవకాశం వస్తుంది. అప్పుడు మేము కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే చర్య వైపు ఉంటామని